ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. ఓ కర్దమా, మీ అంతఃకరణం అనే పద్మంలోని దుద్దుతో హృదయ మధ్యంలో సుస్థిరంగా నిలుపుకో. అలా నిలుపుకొని ఇంద్రియాలను అదుపు చేసుకుని మనస్సు అనే కంటితో చూడు. అలా చేస్తే సర్వోన్నతమైన మోక్షాన్నే పొందుతావు అని కపిలుడు తన తండ్రి అయిన కర్దముడితో తెలియజేశాడు. కర్దముడు కపిల మహామునికి ఆయనను భక్తిపూర్వకంగా ప్రదక్షిణ నమస్కారాలు చేసి ముని సమూహాలుండే అడవికి వెళ్ళాడు. కర్దముడు మౌనాన్ని అవలంబించాడు. అనాసక్తుడై దేని పట్ల కూడా ఆసక్తి అనేది లేకుండా విరక్తి తత్వంతో మరి నిరగ్ని నివాసరహితుడు పరమాత్మయే ఏకైక శరణమౌను అనే తత్పరుడయ్యాడు. కర్దముడు పరమాత్మను మనస్సులో నిలుపుకున్నాడు. అహంకారాన్ని వదిలిపెట్టేశాడు. మమకారాన్ని కాదు అన్నాడు. దయాగుణంతో సమస్త ప్రాణుల యందు కూడా సమభావాన్నే ఉంచాడు. శాంత బుద్ధితో అత్యంతమైన శ్రేష్ఠుడయ్యాడు. తరంగాలు లేని సముద్రంలాగా ప్రశాంత గంభీరుడయ్యాడు. సమస్త లోకాలను కూడా శ్రీహరిమయంగానే ధ్యానిస్తూ భక్తి యోగంతో భగవద్భక్తులు పొందే ఉత్తమమైన గతిని పొందాడు అని చెప్పి విదురునితో మైత్రేయ మహాముని ఇలా అన్నాడు. కర్దముడు వనానికి వెళ్ళిన తర్వాత తల్లి యందు ప్రేమ గల కపిలుడు బిందు సరస్సు తీరంలో ఉండగా దేవహూతి తత్వ మార్గాన్ని చూపించే కుమారుడు చూచి బ్రహ్మ పూర్వం చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఇలా అన్నది. అసదంద్రియ ఘర్షణమున వసుమతి నిర్విన్న నగుచు వనరడి నాకీయ సదృశమోహతమో వినిరసనం భనగాత్మయే వెరవున ఘటించున్. ఓ పుణ్యాత్మ, చంచలమైన ఇంద్రియాలకు పరస్పరం కూడా కలిగే ఘర్షణ వల్ల నిర్వేదంతో బాధపడే నాకు సాటి లేని అజ్ఞానం ఎలా నాశనమవుతుంది? ఆ సాటి లేని అజ్ఞానానికి నాశం ఎలా కలుగుతుంది? పటుఘన నీరంధ్రతమః పటల పరివృత జగత్ ప్రపంచమునకు నెక్కటిలోచనమై మహితోత్కట రుచి వెలుగుదువు భాను కైవడిననగా. ఓ పాపరహితుడా, దట్టమైన చీకట్ల సమూహంతో ఆవృతమైన విశాల ప్రపంచానికి సూర్యునిలాగా ఏకైక లోచనమై సమధికమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటావు. భూరి మదీయ మోహతమమం బెడపాప సమద్దులన్యులవ్వారలు నీవకాక నిరవధ్య నిరంజన నిర్వికార సంసార లతాల విత్రబుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. ఓ అనింద్యమైనటువంటి వాడవు, ఓ అనింద్యుడా, అబద్ధము కపటము లేనటువంటి మిథ్యాత్వమే లేనటువంటి వాడవు, మార్పు లేనటువంటి వాడవు, సంసారం అనే తీగకు కొడవలి అయిన వాడవు. ఓ చతురశ్రేష్ఠ, అందరికీ శరణమైన వాడవు, ధర్మాన్ని విస్తరింపజేసేవాడవు, సమస్త జనులకు కూడా మంగళాన్ని కలిగించేవాడవు, శుభాలను కలిగించేవాడవు, శాశ్వత సంపదకు ప్రభువైన ఓ శ్రీహరి, సమధికమైన నా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి సమర్థులు నీవుగాక ఇంకెవరున్నారు తండ్రి? నేను శరణంబు సొచ్చెదన నింధ్యతపోనిధి నన్నుగావవేయని తను దేవహూతి వినయంబున సన్నుతి చేసి వేడగా ననుపమ సత్కృపా కలితుడై కపిలుండను రాగమొప్ప సజ్జన నిచయాపవర్గ ఫల సాధనమై తగు తల్లి వాక్యమున్. పరమ పవిత్ర తపోనిధి, నిన్ను శరణు వేడుతున్నాను, నిన్ను శరణందుతున్నాను, నన్ను రక్షించు అని దేవహూతి తనను స్తుతించి ప్రార్థించగా
కపిలుడు ఉత్తమమైన దయను కలిగి ఆ సజ్జన సమూహానికి మోక్ష సాధనమైన తల్లి మాటను ప్రేమపూర్వకంగా విని మందస్మితాలలితన నన కమలండగుచు నెమ్మనమునం బ్రమోదంబనయంబు గడలు కొన నిజ జననికి నిట్లనయే పరమశాంతుండగుచున్. తల్లి మాటను ప్రేమపూర్వకంగా విన్నాడు. చిరునవ్వుతో ఆయన ముఖ పద్మం విప్పారింది. మనస్సులో సంతోషం కలిగింది. అలా సంతోషం కలగగా ఆయన పరమ శాంతుడై తల్లికి ఇలా చెప్పాడు: విను జీవుని చిత్తముదాఘన భవ బంధాపవర్గ కారణమదియే చిన ద్విగుణాసక్తంబైనను సంస్కృతి బంధ కారణం బహుమరియున్. అమ్మా విను, జీవుడి మనసు సంసార బంధానికి మోక్షానికి కూడా కారణమవుతుంది. అది విజృంభించి త్రిగుణాలయందు ఆసక్తమైతే అది సంసార బంధానికి కారణమవుతూ ఉంది. అదియు నారాయణాసక్తమయ్యనేని మోక్ష కారణమగునని ముని కులాబ్ది చంద్రుడన అననొప్పు కపిలుడు జనని తోడనద్ధి విన చెప్పి మరియు నిట్లని ఎబ్రీతి. అదే శ్రీమన్నారాయణుని ఎందు కనుక ఆసక్తమైనదనుకో అది మోక్షానికి కారణమవుతుంది. ఏ విధంగా అంటే జీవుడి యొక్క మనసు సంసారానికి మోక్షానికి కూడా కారణమైనప్పుడు అది గనక త్రిగుణాల యందు గనక విస్తరిల్లి ఆసక్తమైతే అది సంసార బంధానికి కారణమవుతుంది. అదే శ్రీమన్నారాయణుని యందు గనక ఆసక్తమైతే మోక్షానికి కారణమవుతుంది అని ముని సమూహం అనే సముద్రానికి చంద్రుడు అనదగిన కపిలుడు తల్లికి ప్రీతితో చెప్పాడు. ఇంకా కూడా చిత్తము, అహంకారము, మమకారము అనే అజ్ఞానం వల్ల కలిగే కోరికలు, లోభము అనే కాలుష్యాలు వదిలిపోయి శుద్ధమైనప్పుడు సుఖదుఖాలు లేనివాడు, ఏకరూపం కలిగి ప్రకృతి కంటే కూడా ఇతరుడైన వాడు, పరమపురుషుడు, భేదింపరానివాడు, స్వయంగా ప్రకాశించే జ్యోతిస్వరూపుడు, సూక్ష్మస్వరూపుడు, మరొక వస్తువు చేత విభజింప వీలుగానటువంటి వాడు, తటస్థుడు అయిన పరమాత్మను ఆయన మహత్తు చేత తేజోహీనం అయిన ప్రపంచాన్ని జ్ఞానము, వైరాగ్యము, భక్తితో కూడిన మనసుతో దర్శించిన యోగులు మోక్షప్రాప్తికి సర్వస్వరూపుడైన శ్రీమన్నారాయణుడితో ఏకం చేసే భక్తి వల్ల కలిగే మార్గంతో ఇతర మార్గాలు ఎప్పటికీ సమానం కావు అని అంటారు. ఇంద్రియార్థాదులైన ఆ అయోగ్య విషయాలతో ఏర్పరుచుకున్న సంఘము జీవుడికి విప్పివేయలేనటువంటి బంధం అవుతుందని, ఆ సంఘమే యోగ్య విషయం గలదైనదనుకో అంతఃకరణాన్ని అదుపు చేయటానికి సాధనమయ్యి సాధువులకు తెరచిన మోక్షద్వారం అవుతుంది అని విద్వాంసులు తెలుసుకుంటూ ఉంటారు. అన్నింటినీ కూడా ఓర్చుకునే స్వభావం కలిగిన వారు, సర్వ ప్రాణులకు మిత్రులు, పరమశాంతులు, దయగలిగి అంటే నా కోసం అంటే భగవంతుని కోసం కర్మత్యాగం చేసిన వారు, పుత్రదారాదులను బంధువులను త్యజించిన వారే, నా పాదాలను ఆశ్రయించిన వారు, నా గుణధ్యానంతో దరి చేరిన వారు, నా కథలను వినటం చేత చెప్పటం చేత చెవులను సార్థకం చేసుకున్న పరమ భాగవత శ్రేష్ఠులను తాపత్రయం తప్పింపజేయలేదు. లోకంలో ఎలాంటి సంఘము లేని పరమ భాగవతుల సాంగత్యం కోరదగినది. అది సమస్త పాపాలను కూడా పోగొడుతుంది. అలాంటి సత్సాంగత్యం వలన సర్వ ప్రాణుల హృదయాలకు కూడా చెవులకు అమృతమయ్యే నా కథల సంభాషణలు లభిస్తాయి. నా గుణాలను వినడం వల్ల త్వరగాను క్రమంగాను మోక్ష మార్గం ప్రసాదించే శ్రద్ధ, భక్తి కూడా కలుగుతాయి. అదిగాక ఏ మనిషి అయినా నా జగద్రచన మొదలైన వాటిల్లో మానసికంగా విహరించటం, వాటిని గురించి ఆలోచించడం చేత భక్తి కలుగుతుంది. దానితో ఇంద్రియ సుఖాల నుండి, అనుభవించిన ఇహలోక విషయాల నుండి కూడా
విన్న పారలౌకిక సుఖాల నుండి కూడా విముక్తుడవుతాడు. మనస్సును నిగ్రహించుకోవటానికి సూటి అయిన యోగ మార్గాలతో కలుస్తాడు. అలాంటి యోగి ప్రకృతి గుణాలను అనుభవించడం చేత, వైరాగ్య గుణము చేత విజృంభించిన జ్ఞానం చేత నాకు అర్పించిన భక్తి యోగంతో ప్రత్యేగాత్మ అయిన నన్ను తన మనసులో స్థిరంగా నిలుపుకుంటాడు అని చెప్పగా విన్న దేవహూతి కపిలునితో ఇలా అన్నది: ఏ భక్తి భవద్గుణ పరమై భవ పాప ప్రణాశమై ముక్తి శ్రీలాభమురయమున జేయునో యా భక్తి విధంబు తెలియనానతీవే. నీ గుణాలకు వశములైనవి, సంసార పాపాలను నాశనం చేసేవి, ముక్తి సంపద అనే లాభాన్ని త్వరగా కలిగించేటువంటి భక్తిని గురించి నాకు తెలిసే విధంగా చెప్పవలసినది అని ఆమె వేడుకున్నది. అంతేకాదు, నీవు చెప్పిన యోగాన్ని, దాని యొక్క అంగాలను, దానిలోని తత్వజ్ఞానాన్ని మందబుద్ధినైన నాకు తెలియజెప్పవలసినది అని ఆమె అడుగగా కపిలుడు ఇలా అంటూ ఉన్నాడు: జనయిత్రి వినుము మరి సకల పదార్థ పరిజ్ఞాన తత్వ పారిణమగుచు నామ్నాయ విహిత కర్మాచారములు గల్గి తివుటమై వర్తించు దేవగణము పూని నైసర్గికంభైన నిర్హేతుకమగు భగవత్ సేవ మిగుల ముక్తి గంటే గరిష్టంబుగావున నదియు భుక్తాన్నంబు జీర్ణంబు నందజేయు దీప్త జఠరాగ్నిగతి లింగ దేహ నాశకంబుగా వించు నదియునుగాక విష్ణు భక్తి వైభవముల తేట పరుతు వినుము సద్గుణవ్రాత యోగ లక్షణ సమేత. ఓ తల్లి విను, ఇంద్రియ సమూహాలలో అంటే ఇంద్రియ అధిష్టాన దేవతా సమూహము అని చెప్పవచ్చు. అయితే ఈ ఇంద్రియ సమూహంలోని జ్ఞానేంద్రియాలు సమస్త పదార్థాలను కూడా బాగా నిపుణంగా తెలుసుకుంటాయి. జ్ఞానేంద్రియాలు అంటే మనకు తెలిసినటువంటివి. ఏంటవి అంటే జ్ఞానేంద్రియాలు స్తోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రహణము అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఇవేం చేస్తాయి అంటే సమస్త పదార్థాలను, బాహ్య పదార్థాలను బాగా తెలివిగా నిపుణంగా తెలుసుకుంటాయి. వేదాలు చెప్పిన కర్మలను కర్మేంద్రియాలతో ఆసక్తికరంగా చేస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే నోరు, చేతులు, పాదాలు, మరి మూత్ర విసర్జకావయవం దానిని గుహ్యమని, మల విసర్జకావయవం దానిని గుదము అని చెప్పుకుంటాం. ఈ కర్మేంద్రియాలతో ఇవన్నీ కూడా వేదాలు చెప్పినటువంటి విషయాల్లో మరి జ్ఞానేంద్రియాలతో తెలుసుకొని కర్మేంద్రియాలతో ఆసక్తిపూర్వకంగా చేస్తూ ఉంటాయి. సహజమైనది అకారణంగా కలిగే భగవంతుని యందు భక్తి మోక్షానికంటే కూడా శ్రేష్టమైనది. భుజించిన అన్నాన్ని జఠరాగ్ని జీర్ణం చేసే విధంగా ఈ భక్తి కారణ శరీరాన్ని నాశనం చేస్తుంది. ఏ స్థూలము లేకుండా మరి సూక్ష్మమయ్యి, సూక్ష్మం నుండి కారణమై, కారణం నుండి మహాకారణ శరీరం దాకా వెళ్ళినప్పుడే పరమాత్మతత్వం అనేటువంటిది అయినప్పుడు ఆ లోపల శుద్ధ ఎరుకకు ముందు ఉన్నటువంటి ఎరుక శరీరాన్ని కూడా అది నశింపజేస్తుంది. ఏది అఖండమైనటువంటి పరమాత్మ యందు ఉన్నటువంటి భక్తి. ఈ భక్తి కారణ శరీరాన్ని నాశనం చేసినప్పుడు సద్గుణ సమూహం, యోగ లక్షణాలు కలుగుతాయి. కాబట్టి ఓ తల్లి, విష్ణు వైభవాన్ని గురించి తెలియజేస్తాను విను. అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంభునన్నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్గొనియాడుచుండి మోక్షము మది ఘోరనొల్లరని శంభు మదర్పిత సర్వకర్ములై. కొంతమంది మహనీయులైతే నిర్మలమైన భక్తితో నా పాద పద్మాల జంటను హృదయంలోనే నిలుపుకుంటారు. సంతోషంతో ఒకరికొకరు నా శరీరాన్ని, నా లీలలను గురించి చెప్పుకుంటూ, పొగుడుకుంటూ, కీర్తిస్తూ ఉంటారు. సమస్త కర్మలను కూడా నాకు అర్పించి నిరంతరం మనసులో కూడా మోక్షాన్ని కోరటానికి కూడా ఇష్టపడరు.
పరికింప కొందరు భాగవతోత్తముల్ ఘనతకెక్కిన పురాతనములైన చారు ప్రసన్న వక్త్రారుణలోచనములు గల్గి వరదాన కలితముల గదనరు మద్ది వ్యావతార వైభవములు మది నొప్పగ తమ యోగ మహిమ చేసి అనుభవించుచు దదీయాలాపముల సన్నుతించుచు దివుట దివ్య విలసవదయరు ఓదార సుందర నవ విలాస మందహాస మనోహర మధుర వచన రచన చేనపహృత మనః ప్రాణులగుచు నెలమినుందురు నిశ్రేయస్సేచ్చలేక. నిశ్రేయస్సేచ్చలేక అంటే కొంతమంది భాగవతోత్తములు ప్రసిద్ధాలు పురాతనాలు అయిన నా దివ్య అవతార వైభవాలను మనసులో నిలుపుకొని యోగ మహిమతో అనుభవిస్తూ ఉంటారు. ఆ అవతారాలు ప్రసన్నమైన ముఖాలతో అరుణ నయనాలు కలిగి వరదానం చేసేవిగా ఉంటాయి. ఆ అవతారాలలోని సంభాషణలను ప్రీతితో స్తుతిస్తూ ఉంటారు. ఆ అవతారాలలోని రూపాల, అవయవాల, సుందర విలాసాల, చిరునవ్వుల, మనోహరమైన మాటలను స్మరిస్తూ ఉంటారు. అవి వారి మనస్సులను, ప్రాణాలను అపహరిస్తూ ఉండగా మోక్షకాంక్ష లేకుండా సంతోషంగా ఉంటారు. కణకన్వారలు వెండి మోక్ష నిరపేక్ష స్వాంతులై ఉండి తామణి మాధ్యష్ట విభూతి సేవితము నిత్యానంద సంధాయియున్ గణనాతీతమున ప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వలక్షణయుక్తంభునునైన మోక్ష పద వింగై కొందురత్యున్నతిన్. వారు మోక్షాన్ని మనఃపూర్వకంగా కోరకపోయినా కూడా అణిమాదులైనటువంటి అష్టసిద్ధులు కలిగినది, నిత్యమైన ఆనందాన్ని కలిగించేది ఎంత గొప్పదో చెప్పడానికి వీలుగానిది, ఈ మాత్రమని పరిమితం కానిది, శోభా సంపూర్ణము, సర్వ లక్షణాలు కూడా కలిగిన మోక్షాన్ని మహోన్నతంగా పొందుతారు. ఇలా పొంది తన రుదర పుణ్యాత్ములు జనయిత్రి మదీయ కాల చక్రగ్రసనంభును బొందక నిత్యం భగుననుపమ సుఖ వృత్తి నొందురది ఎట్లన్నన్. ఓ తల్లి, ఆ పుణ్యాత్ములు నా స్వరూపమైన కాలచక్రానికి ఏమాత్రము ఆహారం కారు. శాశ్వతమైన సాటి లేని సుఖాన్ని కలిగి ఉంటారు. అది ఎలాగంటే సముడై స్నేహము చేసు తత్వమును విశ్వాసంబు చేతన్ సఖిత్వము జాలన్ హిత వృత్తి చేతను సుహృత్వంభును సుమంత్రోపదేశము చేతన్ నిజదేశకుడనంగ నిచ్చల్ పూజ్యుడౌ నిష్ట దైవమునై వారికి గాల చక్ర భయములు వారింపుదుంగావునన్. వారి యందు నేను సమభావం కలిగి ప్రేమతో పుత్రభావాన్ని పొందుతాను. వారు మేలు కోరి మిత్రునిలాగా ఉంటాను. మంత్రోపదేశం చేసి వారికి నేను గురువునే అవుతాను. నిత్యం పూజింపదగిన ఇష్టదైవాన్ని కూడా నేనే అవుతాను. ఈ విధంగా వారికి కాలచక్రం వల్ల కలిగేటువంటి భయం వారిస్తాను. అంటే అత్యున్నతమైనటువంటి భక్తి తత్వం కలిగినటువంటి వారికి ఉపదేశించిన, పూజింపబడిన, మరి సర్వకాల సర్వావస్థల్లో కూడా పరమాత్మే తోడు అయి మనల్ని ఉద్ధరిస్తాడు అని స్వామివారు తెలియజేస్తూ అని ఈ విధంగా చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. వినుమదిగాక ఈ భువి దివింబలు మారు జరించునాత్మధా ధన పశుపుత్ర మిత్ర వనితాతతి పెందగులంబు మానే నన్ననఘుని విశ్వతో ముఖ నన్యగతిన్ భజించెనేని వాణిని ఘన మృత్యురూప భవనీరధినే ధరింపజేయుదున్. అంతేకాదు మరి జీవుడు భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా చాలాసార్లు సంచరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, భార్యలు యందు కలిగే మహత్తరమైన మమకారాన్ని వదిలి పవిత్రుడును సర్వవ్యాపిని అయిన నన్ను వేరే గతి లేదని సేవించేటట్లయితే ఆ వ్యక్తిని జీవన మరణ రూప సంసార సముద్రాన్ని నేను మరి సునాయాసంగా దాటించి వేస్తాను. రూఢి
ప్రధాన పురుష నాయకుండను భగవంతుడను జగత్ప్రభుడనైనా నాకంటే నన్యుల గైకొని తగిలన యాత్మలు భవభయం బంధుదురదిగావున నాయాజ్ఞ గడవంగ నోడుట చేసి వాయువు వీచు సిఖి వెలుంగు నినుడు దపించు దానింద్రుండు వర్షించు భయమంది మృత్యువు పరువు వెట్టు గాన విజ్ఞాన వైరాగ్య కల్పితమైన భక్తి యోగంబునం చేసి పరమ పదము కొరకున యోగి వర్యులు యోగి వరులు మచ్చరణ భజనులగుచు జరింపుదురు నిర్భయాత్ములగుచు. ప్రధాన పురుషుడిని, ఈశ్వరుడిని, భగవంతుడిని అయిన నాకంటే ఇతర దేవతల యందు ఆసక్తులైన జీవులు సంసార భయాన్ని తప్పకుండా పొందుతారు. నా ఆదేశాన్ని మేరటానికి భయపడే గాలి వీస్తుంది, అగ్ని కూడా వెలుగుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, ప్రకాశిస్తాడు, ఇంద్రుడు వర్షిస్తాడు, నాకు భయపడే మృత్యువు కూడా పరుగు తీస్తుంది. కాబట్టి శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానాలతో కూడిన భక్తి యోగంతో యోగి శ్రేష్ఠులు పరమ పదప్రాప్తి కోసం నిర్భయమైన మనసుతో నా పాదాలను సేవిస్తూ సంచరిస్తూ ఉంటారు అని చెబుతూ, గురు భక్తిం చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము సత్పురుషులకి హలోకంబున చిరతర మోక్షోదయంబు సేకూరుచుండున్. తీవ్రమైన భక్తి యోగంతో మనసు నాయందు లగ్నమై ఉండినంత కాలం కూడా సత్పురుషులకు ఇహలోకంలోనే శాశ్వత మోక్ష సిద్ధి కలుగుతూ ఉంటుంది అని కపిల మహాముని దేవహుతి అయిన తన తల్లితో ఇంకా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.